కానీ ఈ మగవాళ్ళలో ఎప్పుడైతే 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి వీళ్ళకి 1 టైం కూడా సెక్స్‌లో ప్లెజర్ రాకముందే సెమెన్ అవుట్ అయిపోద్దో వాళ్ళకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. సో, ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది మగవాళ్ళలో ఉండే ప్రాబ్లమ్ అయినా దీనివల్ల సెక్షువల్‌గా ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ లోనయ్యేది ఆడవాళ్ళు. ఎందుకనంటే మగవాళ్ళకి ఎక్కువ సేపు చేసినా, తక్కువ సేపు చేసినా ఆర్గాజం అనేది ఫిక్స్డ్ పాయింట్. సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చేస్తది. కానీ ఆడవాళ్ళకి మినిమమ్ 4-5 మినిట్స్ చేస్తేనే వాళ్ళకి 1 ఆర్ 2 టైమ్స్ ప్లెజర్ వచ్చిద్ది. సో, ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారో మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఎందుకనంటే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ వల్ల సెక్షువల్‌గా డిస్సాటిస్ఫాక్షన్‌కి లోనయ్యేది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే. సో, ఎవరైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడతా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది.